ఈ మధ్యన బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే ఎవరన్నా పొలం వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ అయ్యి 15 ఏళ్ళు ఉన్నా ఏం చెప్తున్నారు? మీ తండ్రి గారి చేత సంతకం పెట్టించండి, మీ సిస్టర్ల చేత సంతకం పెట్టించండి, మీ అన్నదమ్ముల చేత పెట్టించండి, మీ హస్బెండ్ చేత పెట్టించండి. ఇన్ని సంతకాలు అడుగుతున్నారు. అసలు పొలం వాడి పేరున లేకపోయినా వాడికి వేరే వాళ్ళ సర్వే నెంబర్ వేసేసి బ్యాంకులో లోన్ ఇస్తారు. లేదు అంటే వేరే షాప్ అయినా సరే వాళ్ళ పేరున లేకపోయినా సరే లోన్లు ఇచ్చేస్తున్నారు. లేదంటే ఎన్ని వందల కోట్ల అప్పైనా కూడా సుబ్బరామరెడ్డి గారు లాంటి పెద్ద ఆయనకి కూడా రుణాలు మాఫీ చేస్తారు. మనమేం పాపం చేసామని? మనకు కూడా 2 నెలలు టైం ఇవ్వమంటే ఏ బ్యాంక్ ఆఫీసర్ అని ఆగుతున్నాడా? మరి ఈయనకెందుకని అంత మాఫీ చేయాల్సిన అవసరం? నిజంగా కట్టలేని రైతులుండి నిజంగా పండకపోతే కనుక పొలాలు రుణాలు అలాంటి వాళ్ళకి మాఫీలు చేయండి. డబ్బు ఉన్నవాళ్ళు బాగా పెద్ద లగ్జరీగా బతికి ఊళ్ళో వాళ్ళందరికీ డబ్బు పంజారం చేసి ప్రజల సొమ్ము బ్యాంకు సొమ్ము ఎగ్గొడతాం అన్న వాళ్ళకి కాదు. బ్యాంకు వాళ్ళు కూడా మారండి. మీరు చేసే స్కాములు ఎక్కడ తెలియట్లేదు బయట. ప్రజలకు నార్మల్గా 2 కోళ్ళు 2 మేకలు ఉన్నవాడిని కూడా వదిలిపెట్టరు మీరు. కానీ ఇట్లాంటి బడాబాబులను మాత్రం వదిలేస్తూ ఉంటారు. ఆలోచించండి మరి. ఆస్తులు లేని వాళ్ళ పేరున లోన్లు, ఆస్తులు లేని వాళ్ళకి ఇట్లాంటివన్నీ ఇస్తున్నారు మీరు. ఆలోచించేయండి ఏం చేసినా.